హాయ్ అండి. వెల్కమ్ టు కేఎస్ రాణి. ఈరోజైతే మన గార్డెన్‌లో కొన్ని పనులైతే ఉన్నాయండి. అక్కడక్కడ మిరప నారు, టమోటా నారు అవన్నీ మొలిసాయి. వాటిని ఈరోజు నాటాలనుకుంటున్నాను. కింద మనం ఉండే దగ్గర కిచెన్ వేస్ట్ వాటర్ ఇవ్వటం వల్ల మొలిసిన మొక్కలు కొన్ని ఉన్నాయండి. ఇక్కడ చూడండి, నేను ఆల్బక్రా ఇత్తు పెడితే చక్కగా మొలిసింది, పైకొస్తుంది. అది తర్వాత పీకి నాటేస్తాను. ఇప్పుడైతే ఇందులో మిరప మొక్కలు కనిపిస్తున్నాయండి. మందార చెట్లు వాటిల్లో వాటిని కింద నుంచి పీక్కెళ్తున్నాను ఇప్పుడు. వీటిని తీసుకెళ్ళి పైన ఏద్దామని చెప్పేసి పీకేస్తున్నానండి మిరపనారు. పైన కూడా ఉన్నాయి కొన్ని మొక్కలు. ఇప్పుడు పైకి తీసుకెళ్తున్నాను దీన్ని. ఇప్పుడు పైకి వచ్చేసానండి. ఇక్కడ పైన చిక్కుడు పాదులు, సొరపాదుల్లో వాటిల్లో కూడా అక్కడక్కడ మొలిసాయండి. మనం కిచెన్ వేస్ట్ వాటర్ ఇస్తుంటాం కదా, లిక్విడ్లో పోయి మొలిసాయి. పీకుతున్నానండి అవన్నీ మిరప మొక్కలన్నీ. నేను ప్రత్యేకించి ఏం చల్లలేదు నా విత్తనాలు. వీటిని ఇక్కడ చూడండి, పట్నం బంది అంటారు కదా, అవే అండి మొలిచాయండి. అప్పుడు లాస్ట్ ఇయర్ పూసాయి కదా, ఇప్పుడు మొలిచాయి. అసలు అన్నీ మనం చాలా నారు వరకు మనం వేయకుండా మొలిసాయండి. ఇక్కడ చూడండి టమాటా మొక్కలు ఎలా నేను ఇందులో పెట్టింది చిక్కుడు పాదులండి. చిక్కుడు పాదులను కూడా రానికుండా టమాటా మొక్కలు మొలిసేసి పైకి వచ్చేస్తున్నాయి. ఇక్కడ పపాయ మొక్కలు మొలిసాయి చూడండి. ఇదిగోండి పపాయ మొక్కలు. అయితే ఇప్పుడు ఈ టమాటా నారు పీకుతున్నానండి. చాలా వరకు పైకి వచ్చేసింది. ఇవి ఇప్పుడు ఈ టైంలో మనకి వర్షాకాలంలో కాస్తాయా లేదా అనే డౌట్ నాకు. మా అమ్మనే అడిగితే కాస్తాయి, ఎందుకు మొలిసిన నారును వేస్ట్ చేయటం, పీకి వేయమన్నది. అందుకని ఇప్పుడు నేను ఈ మొక్కలన్నీ పీకుతున్నానండి. పీకి వేరే చెట్లు, వేరే పెద్ద కుండీల్లో వేద్దాము అని. ఇక్కడ చూడండి పపాయ ఎలా ఉందో. ఇక్కడ కూడా మొలిసిందండి. ఇవంతా ఇన్ని ఎందుకు మొలిసాయంటే, నేను అప్పుడు సమ్మర్లో అడుగున మట్టి వేసి మన ఇంట్లో వచ్చే కిచెన్ వేస్ట్ మొత్తం మధ్యలో వేసేసి మళ్ళీ పైన మట్టి పోసుకుంటూ అలా వచ్చాను. అలా వస్తే వాటిల్లో ఉండే అవన్నీ విత్తనాలన్నీ అలా కిచెన్ వేస్ట్లో వచ్చినాయన్నీ మొలకలు వచ్చేసాయి అనమాట. అలాగే వంగ మొక్కలు వచ్చేసాయి అక్కడక్కడ. ఇవిగోండి ఇక్కడ కూడా చూడండి వంగ మొక్కలు వచ్చేసాయి. అక్కడక్కడ చాలా ఉన్నాయండి వంగ మొక్కలు. ఇవ్వండి పపాయ మొక్కలు వచ్చేసాయి, టమాటా మొక్కలు వచ్చేసాయి, మిరప విత్తనాలు మొక్కలు వచ్చేసాయి. ఇవన్నీ కిచెన్ వేస్ట్లో వచ్చేసినాయనండి. మర్జడ బంది అంటారు కదా, అవి వచ్చేసాయి. చాలా మొక్కలు ఉన్నాయండి నా దగ్గర. ఎక్కువ అన్ని కుండీలు అన్ని మొక్కలు వేయాలంటే ఎలా? ఇప్పుడు ఇగోండి ఇవన్నీ ఇంతవరకు అయితే పీకాను. టమాటా నారు, మిరపనారు ఇప్పుడు వేద్దామను. ఇక్కడైతే నేను ఈరోజు చిక్కుడు పాదులు తిరగవేస్తున్నానండి. ఇవాళ పాదులన్నీ చిక్కుడు, ఇవి చెట్టు చిక్కుడు మొక్కలండి ఇవన్నీ. అన్ని చెట్లు పాదులు తిరిగేద్దాం అనుకున్నాను. ఒకే రోజు అయితే అవ్వదు. ఈరోజు కొన్ని తిరగవేస్తాను. మట్టి అంతా ఇలా కదిలిచ్చేసి ఈరోజు వదిలేస్తాను. అలా కొన్ని రేపు తిరిగేస్తానమాట. ఈరోజు ఇలా కొన్ని కొన్ని మొక్కలకు అయితే బీర తీగలకి, చిక్కుడు తీగలకి అన్నిటికీ కొంచెం ఇలా ఈరోజు కదిలిచ్చేసి వాటర్ ఇవ్వకూడదండి. ఈరోజు వాటర్ ఇవ్వకుండా అలా వదిలేసి రేపు పశువుల ఎరువు ఇద్దాం అనుకుంటున్నానండి. నా దగ్గర గొర్రెల ఎరువు ఉంది, పశువుల ఆవుల ఎరువు కూడా మొన్న తెప్పించానండి. బాగా మాగిన ఆవుల ఎరువు తెప్పించానండి. అదంతా స్టాక్ పెట్టుకున్నాను. ఒక పెద్ద డ్రమ్ముకి బస్తాల్లో అలా పెట్టేసుకున్నాను. ఆ ఎరువు అయితే చల్లుదామని చెప్పి ఈరోజు పాదులు తిరిగేస్తున్నానండి. నేను ఆ రోజు మట్టి పెట్టేటప్పుడు గొర్రెల ఎరువు కలిపి మట్టి పెట్టానండి. అందువల్ల అయితే వరిపట్టు కొంచెం ఎక్కువ కలపటం వల్ల మొక్కలు ఫస్ట్లో కొంచెం ఎరుపుగా వచ్చాయి. ఆ వేడికి, వరిపట్టు వేడికి ఇప్పుడు మొత్తం నలుపు వస్తున్నాయండి. మొక్కలు కూడా నల్లగా మంచిగా వస్తున్నాయి, గ్రీన్ కలర్కి వస్తున్నాయి. ఇంక ఇలా పాదులు తిరిగేసి ఎరువిచ్చాను అనుకోండి, ఇంకా మొత్తం చక్కగా వచ్చేస్తాయండి అవి. మళ్ళీ మనం పద్దాకా వేసే పని ఉండదు ఒకసారి ఎరువిస్తే. ఇవన్నీ నేతిబీర మొక్కలండి ఇవి. ఇక్కడ వరిపట్టు ఎక్కువైందండి వీటికి. మొన్నటిదాకా ఎర్రగుండి ఇప్పుడు గ్రీన్ కలర్కి మారాయి. అసలు ఆ వేడికి, వరిపట్టు వేడికి విత్తనాలు కూడా మొలవేమో అనుకున్నాను నేను. కొంచెం పిల్లలు ఎక్కువ కలిపేశారు, ఎక్కువ పోసేసి పనివాళ్ళు. అండి ఇప్పుడు నలుపుకి వచ్చేస్తున్నాయి. ఇలా ఈరోజైతే ఈ వర్క్ చేసేసానండి. ఇలా పాదులు తిరిగేసాను.
ఇవన్నీ తిరిగేసానండి. ఇక్కడ ఈ మొత్తం చెట్టు చిక్కుడు లైను, ఈ లైను, ఇవి నేతి బీరలు, మామూలు బీరలు 2 ఉన్నాయండి ఇటు. ఇవి ఫ్రూట్స్ ప్లాంట్స్ కూడా అక్కడ ఇటు ఈ లైన్ కూడా తిరిగేసానండి. ఈ చిన్న చిన్న టబ్బులన్నీ ఆకుకూరలకు ఉంచుకున్నానండి. అలా ఇంకా 4 రోజులు ఆగిన తర్వాత పెట్టేస్తాను. ఇప్పుడే పెట్టను. ఇప్పుడు ఉన్న వాటిని వాడుతున్నానమాట. ఇలా అన్నీ తిరిగేసండి. టమాటా నారు మొక్కలు చూడండి ఇలా వేసాను. ఫ్రూట్స్ ప్లాంట్స్ వాటిల్లో టమాటా మొక్కలు నాటేసానండి. మిరపనారు కూడా ఇలా ఫ్రూట్స్ చెట్లలో నాటేసాను అనమాట. ఇలా అవి పైన ఉన్నాయి, పక్కన ఇవే ఉంటాయి. వీటికి పెద్ద ప్లేస్ అక్కర్లేదు కదా, అందుకని ఫ్రూట్స్ ప్లాంట్స్ ఉన్న టబ్బుల్లో వీటిని వేసాను. ఈరోజు కొన్ని దొండకాయలు కూడా ఉన్నాయండి. దొండకాయలు కూడా కోసిద్దాం అనుకుంటున్నాను, కోస్తున్నాను. నేను ఈరోజు పగలే వచ్చానండి. రోజు ఈవినింగ్ 6 గంటలకు వస్తే చీకటి పడిపోయి వెంటనే ఇలాంటి దొండకాయలు కోయటం ఇలాంటి పనులు ఆగిపోతున్నాయి. కొంచెం పాదులు తిరగటం కూడా అలా ఆగిపోతుంది. అందుకని ఈరోజు కొంచెం మధ్యాహ్నమే వచ్చాను. 3 గంటలకల్లా వచ్చేసాను. ఇంకా ఇప్పుడు 6 అయిందండి టైము. చీకటి పడిపోతుంది. ఇవి కోసేసి పూలు అవి కొన్ని ఉన్నాయండి కోసి, అవి కూడా కోసేసుకొని, ఈ దొండకాయలు మాత్రం వెంటనే వచ్చేస్తున్నాయండి. నేను మీకు పద్దాకా వీడియో చేయట్లేదులే కానీ వెంటనే అండి 2-3 రోజులకు చక్కగా కాసేస్తున్నాయండి. ఇంకనైతే ఇంక నుంచి జాగ్రత్తగా ఉండాలండి. నెమటోడ్స్ వస్తాయండి. ఇక వర్షాలు పడుతున్నాయి కదా, ఇక స్టార్ట్ అవుతున్నాయి వర్షాలు. ఇంకా తేనెబంకని పురుగని అన్నీ వస్తూ ఉంటాయి. ఇంకా స్ప్రేలు మాత్రం వెంటనే చేసుకోవాలి. షాంపూలో మనము పుల్ల మజ్జిగలు, షాంపూలు, సోడా ఉప్పు ఇవన్నీ వేసుకొని వేప నూనెలో కలిపి కొట్టుతూ ఉండాలి. మనం కనుక 10 రోజులకి స్ప్రే చేస్తూ ఉంటే కనుక రావండి, అయిపోతాయి. అందుకని మనం స్ప్రే చేయకపోతే మాత్రం వచ్చేస్తాయి. వచ్చే వరకు ఉండకూడదండి. వారం ఇంకొకసారల్లా మనం స్ప్రే చేసేసుకోవాలి. మన ఇంట్లో ఏవైతే ఉంటాయో సోప్ లిక్విడ్, షాంపూలు ఇవన్నీ, సోడా ఉప్పు మొత్తం అవన్నీ కలిపేసుకుని ఎన్ని ఉంటే అన్నీ కూడా. నేనైతే పచ్చిమిర్చి, కారం, వెల్లుల్లి పేస్ట్ అవి కూడా వేస్తానండి. అల్లము అవన్నీ వేస్తాను. అవన్నీ వేసి కలిపేసి వడకట్టేసి, ఎందుకంటే స్ప్రేకి అడ్డుపడకుండా ఉండాలి కదా, అందుకని వడకట్టేస్తుంటాను. స్ప్రే చేస్తుంటే రావండి, అసలు పురుగు అంత రాదు. తేనెబంక కూడా ఆగుతుంది అలా. ఇవ్వకండి ఈరోజు దొండకాయలు ఇంతవరకు కోసానండి. చీకట పడుతుంది, ఇంకా కనిపించట్లేదు సరిగా. రేపు చూద్దాం. నేను గార్డెన్లో ఇది కట్టించుకున్నానండి. ఇక్కడ దీనికి గ్రానైట్ అంటిద్దామంటే 5,000 వరకు అడిగారు. ఎందుకులే అంత వేస్ట్ అని పెయింట్ వేయించేశాను. ఎలా ఉందంటారు? బాగుందా? ఇది ఇలా పెయింట్ వేశాను. గ్రానైట్కి 5,000 ఖర్చు పెట్టే బదులు ఇలా బాగానే ఉందిలే అని చెప్పి ఇలా వేయించాను. మనం ఎప్పుడైనా వేసుకోవచ్చండి. బండ కట్టించుకుని ఉంటే గ్రానైట్ మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు వేయించుకోవచ్చు.